ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. సంగారెడ్డి పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని మోదీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఉదయం 10:50 సంగారెడ్డికి చేరుకుంటారు. అనంతరం పటాన్చెరుకు చేరుకుంటారు. 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక మధ్యాహ్నం 12:15 సంగారెడ్డి పటేల్గూడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఒడిశా పర్యటనకు వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. సంగారెడ్డి పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని మోదీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఉదయం 10:50 సంగారెడ్డికి చేరుకుంటారు. అనంతరం పటాన్చెరుకు చేరుకుంటారు. 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 12:15 సంగారెడ్డి పటేల్గూడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఒడిశా పర్యటనకు వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. సంగారెడ్డి పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని మోదీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఉదయం 10:50 సంగారెడ్డికి చేరుకుంటారు. అనంతరం పటాన్చెరుకు చేరుకుంటారు. 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 12:15 సంగారెడ్డి పటేల్గూడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఒడిశా పర్యటనకు వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రవణి మరికొద్దిసేపట్లో సికింద్రాబాద్లోని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకోబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే పూజలు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికైతే మనము మహాత్మా గాంధీ స్టేషన్ రోడ్ వద్ద ఉన్నాము. మహంకాళి దేవాలయం సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్ అలాగే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మహాత్మా గాంధీ రోడ్, అలాగే జేమ్స్ స్ట్రీట్, అలాగే మహంకాళి టెంపుల్, బాటా రోడ్, పాట్నీ ఇవన్నీ కూడా ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడైతే మహంకాళి దేవాలయంలో ప్రస్తుతం అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. కాబట్టి ఇందుకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయం పరిసర ప్రాంతాల్లో మాత్రం భారీ భద్రత, అడుగడుగున పోలీసు భారీ భద్రత ఉంది. మహంకాళి దేవాలయంలో కేవలం ప్రధాన అర్చకుడిని మాత్రమే అనుమతిస్తారు. అలాగే ప్రధాని పూజా సమయంలో కూడా మరొక ఇద్దరిని
అనుమతి ఉంది. మహంకాళి దేవాలయం ఎంట్రన్స్ అలాగే ఎగ్జిట్ రూట్ పరిసర ప్రాంతాల్లో 12 అంచెల పోలీస్ భద్రత ఉంది. మనం చూడొచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్ వద్ద మాత్రం పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో బ్యారికేడ్ వద్ద కూడా 100 మందికి పైగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఏరియల్ రోడ్ అలాగే మౌంట్ రూట్ లో పోలీస్ సెక్యూరిటీ ఉంది. మహంకాళి దేవాలయం వీధిలో ఇప్పటికే డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ టీమ్స్ తో 12 బృందాలుగా ఏర్పడి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే ప్రధాని సంబంధించిన ఎస్పీజీ సెక్యూరిటీ టీంతో నార్జన్ పోలీసులు కూడా కమ్యూనికేషన్లో ఉన్నారు. మహంకాళి దేవాలయం సమీపం వీధులన్నింటినీ కూడా ఇప్పటికే ఎన్ఎస్జీతో పాటుగా ఎస్పీజీ పోలీసులతో మాదిరిలోకి తీసుకున్నారు. రాజ్భవన్ నుండి మహంకాళి దేవాలయం రూట్ మ్యాప్ అంతా కూడా అడుగడుగున పోలీస్ భద్రత ఉంది. 10 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని దర్శించుకోబోతున్నారు. ఇటీవలే బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ పేలుల దృష్ట్యా ప్రధాని రూట్ మ్యాప్ అంతా కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బేగంపేట్ ఏరియల్ రూట్ సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి అలాగే ఇటు రామ్గోపాల్పేట్ పారడైస్ పరిసర ప్రాంతాల్లో అన్ని కూడా ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడికి సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్కు వెళ్లనున్నారు. అక్కడ నుండి నేరుగా పటంచెరుకు అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా కూడా పటంచెరుకు చేరబోతున్నారు. అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ప్రారంభోత్సవ కార్యక్రమాలను అక్కడ కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శ్రావణ్, ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో. రైట్ కిరణ్.